ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జూలై 1న జరిగే బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి సంబంధించిన చీర నేత వేయటం ప్రారంభించారు చేనేత కళాకారులు. 6 రంగులతో 4800 పోగులతో మొత్తం 6 మంది కలిసి అమ్మవారికి 3 చీరలు నేస్తున్నారు. 6 సంవత్సరాలుగా ఆలయ ప్రాంగణంలోనే చీరలను నేసి కళ్యాణానికి ఇస్తున్నట్టుగా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి జయరాజ్ చెబుతున్నారు. ఎంతో నియమ నిష్టలతో చీరలను నేస్తున్నట్టుగా తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. ఆషాఢం మొదలైందంటే ఆషాఢంలో వచ్చే మొదటి మంగళవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది జూలై 1వ తేదీ పూర్తిగా కూడా అమ్మవారికి సంబంధించిన కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తున్నాము ప్రస్తుతం అమ్మవారికి ఏదైతే చీరను సమర్పిస్తూ ఉంటారో దానికి సంబంధించి నేత వాళ్ళు కూడా పూర్తిగా చీరను కూడా తయారు చేస్తున్నారు. అయితే మొత్తంగా అమ్మవారికి 3 చీరలను కూడా సిద్ధం చేస్తారు. ఈ 3 చీరలను కళ్యాణోత్సవానికల్లా పూర్తిగా కూడా సిద్ధం చేసి ఆలయ నిర్వాహకులు కూడా సమర్పిస్తూ ఉంటారు. సో పూర్తి కూడా ఆలయంలోని ఆలయ పరిసరాల్లోనే ఇక్కడ నేత నేసిన చీరను మాత్రమే అమ్మవారికి ఎంతో నిష్ఠతో సమర్పిస్తూ ఉంటారు. గత 6 సంవత్సరాలకు కూడా ఈ ఆనవాయితీ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో ఇక్కడ ఏదైతే నిర్వాహకులు మొత్తం చూస్తున్నారు తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి జయరాజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఏ విధంగా సిద్ధం చేస్తూ ఉన్నారని చెప్పండి. ఎన్ని రోజుల నుంచి ఇది స్టార్ట్ చేశారని, ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది? ఇక్కడ 4 రోజుల క్రితం ఇక్కడ సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న ఉదయం పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టడం జరిగింది. మొత్తం ఒక చీర నేయడానికి మామూలుగా అయితే 6 నుంచి 7 రోజులు పడుతుంది. ప్రత్యేకంగా వార్షికోత్సవాలు, కుంభమేళ, బ్రహ్మోత్సవాలలో విశేషమైన అలంకరణలతో పూజలు చేస్తుంటారు. నైవేద్యాలు కూడా విశేషంగా తయారు చేస్తుంటారు. అలాగే ఈ గతంలో మేము బయట నుంచి తెచ్చి వస్త్రాలు సమర్పించే వాళ్ళము మా తల్లిదండ్రులతోటి వచ్చి. అది కాకుండా మనం ఇంట్లో ఏ రకంగా అయితే శుద్ధితోటి మనం చేస్తున్నామో ఇక్కడే చేసి ఇస్తే బాగుంటుందన్న సంకల్పాన్ని తీసుకొని తయారు చేయాలన్న ఉద్దేశంతో తయారు చేస్తున్నాము. అంటే ఈ చీరలు మొత్తం 3 చీరల్లో ఏమైనా విశిష్టత ఉందా ఈ ఏడాది? ప్రత్యేకంగా ప్రతిసారి ఈ యొక్క డిజైన్లను మార్పు చేస్తూ ఉంటాము. ఏవైతే వస్తుంటాయో ఆ రకంగా ఇక్కడ చేసిన నెక్స్ట్ మళ్ళీ వేరే డిజైన్లు చేయడం జరుగుతుంది. ఎంతమంది చేనేత కార్మికులు ఇందులో పాల్గొంటారండి ఈ చీరలను తయారు చేయడానికి? మొత్తం ఇందులో 6 మంది చేనేత కళాకారులు పాల్గొనడం జరుగుతుంది. రంగులు అద్దుతున్నారు, 2 మళ్ళా డిజైన్స్ వేస్తున్నారు, 2 కండెలు చుట్టుకుంటారు, 2 నేయడం జరుగుతుంది. షిఫ్ట్లో వారుగా పనిచేయడంతో మొత్తం ఇది 6-7 రోజుల్లో మొత్తం 3 చీరలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడు ఇది ఆలయ నిర్వాహకులకు కూడా మీరు ఇస్తారు? అంటే ప్రతి సంవత్సరము మేము ఎదుర్కోళ్ళ రోజు బల్కంపేట ఎల్లమ్మ వారికి సమర్పించడం జరుగుతుంది. చూస్తున్నాం కదా, మొత్తంగా ఇక్కడే ఎప్పుడు కూడా చీరను నేస్తూ ఉంటారు. మొత్తం 6 మంది కూడా పాల్గొంటూ ఉంటారు. 4200 పోగులతో కూడిన చీరలను కూడా తయారు చేసి ఏదైతే కళ్యాణానికి సంబంధించిన ఎదుర్కోళ్ళ రోజు కూడా ఈ చీరలను కూడా అమ్మవారికి సమర్పిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆలయ పరిసరాలను ఎంతో నియమ నిష్టలతో ఈ చీరని అందించడం ద్వారా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు వాళ్ళపై ఉంటాయని కూడా ఎప్పుడు భావిస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.